నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ ఇండోర్ స్టేడియంలో మొనెక్స్ సన్ రైజ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ మినీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. గత 3 రోజులుగా రసవత్తరంగా కొనసాగిన ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు హోరాహోరిన పోటీ పడ్డారు. బాలుర సింగిల్స్ లో కామారెడ్డికి చెందిన రుద్రేశ్వరరావు, వరంగల్ కి చెందిన మీర్ వజీర్ హుస్సేన్, బాలుర డబుల్ విభాగంలో నల్గొండకు చెందిన కృష్ణారెడ్డి, బాలగంగాధర్ రెడ్డి, బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ కు చెందిన ఆయిరామ్, సూర్యాపేటకు చెందిన అన్వితారెడ్డి ఫైనల్స్ లో హోరాహోరిన తలపడ్డారు. క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు తమకు నచ్చిన క్రీడల్లో చిన్నతనం నుండే సరైన శిక్షణ పొంది సాధన చేస్తే అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారని అన్నారు. దీనికోసం తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. మిర్యాలగూడలో రాష్ట్ర స్థాయి పోటీలు సక్సెస్ఫుల్ గా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రశాంత్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అంజయ్య, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట రంగారావు, పి నవీన్ కుమార్, బ్యాట్ మెంబర్ యువిఎన్ బాబు, జిల్లా కోచ్ మరబోయిన రామకృష్ణం, నేతి రాహుల్ సాంకృత్యన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ద్వారా బ్యాట్ వర్క్ సహకారంతో మినీ అండర్ 11 స్టేట్ సెలక్షన్స్ చేపట్టింది. వారి ఆధ్వర్యంలో 3 రోజులు 4, 5, 6 తారీఖుల్లో నిర్వహించబడి మాకు బాగా సహకరించారు. వారి ద్వారా కంగ్రాట్స్. 4, 5, 6 తారీఖుల్లో మిర్యాలగూడలో నిర్వహించిన ఈ గవర్నమెంట్కి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ టోర్నమెంట్ గత 3 రోజులుగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా విజయవంతమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ టోర్నమెంట్కి వెన్నుదన్నుగా నిలిచిన మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడాకారులందరికీ మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
సో ఈ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది అని అనడానికి 3 రోజులుగా ఏ విధమైన అభిప్రాయంలో జరిగిన వాళ్ళకి కావాల్సిన మొదటి సదుపాయం అని కల్పించడం జరిగింది. ప్లేయర్స్ కూడా ఆడే విధానం పూర్తిగా జరుగుతుంది. అట్లానే కారణమైనటువంటి ఆ టెక్నికల్ అఫీషియల్స్ రెఫరీ గారు మ్యాచ్ కంట్రోల్ అండ్ అదర్ అంపైర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు. అంటే పేరెంట్స్ కష్టం ఆ పిల్లలంతా చాలా ఉంది. కాకపోతే వాళ్ళు వచ్చిన మనవి ఏదైనా విషయం ఉంది ఆర్టీసీ కంపెనీ వాళ్ళు కానీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు కానీ ముందుగా తెలియజేసి దానికి సంబంధించిన సమాధానాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుతున్నాను. ఇకపోతే ఈరోజు స్థానిక ఎన్ఎస్పీ బ్యాంకులో ఈ ఛాంపియన్షిప్ గాను తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుండి 200 టీంలు రావడం. వారి తల్లిదండ్రులు వారి కోచ్లతో 400 మంది రావడం జరిగింది. వారికి 3 రోజులు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి తెలంగాణ అసోసియేషన్ బ్యాడ్మింటన్ నుండి టెక్నికల్ పర్సన్స్ వచ్చి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి సహకరించిన మరిన్ని ఈరోజు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ అండర్-11 క్రీడా మహోత్సవానికి మిర్యాలగూడ వేదిక కావడం మా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేటువంటి బ్యాడ్మింటన్ కార్యక్రమం బిఐటి సంస్థ వారి ఆధ్వర్యంలో ఎన్డీబీఏ ఈ కార్యక్రమాన్ని
నిర్వహించడం జరిగింది. దీనికి మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించి మిర్యాలగూడకు ఈ క్రీడా మహోత్సవాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన స్పాన్సర్లకైతేనేమి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్కి అయితేనేది, నల్గొండ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్కి అయితేనేది, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి వివిధ క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు ఈ క్రీడా మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు వారు కృషి చేశారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ క్రీడా మహోత్సవానికి ఇంతటి పేరు తీసుకురావడానికి కారణం మా మిర్యాలగూడ స్థానిక బ్యాడ్మింటన్ అసోసియేషన్ అని చెప్పడం జరుగుతుంది. వారు ఎన్నో ప్రయాసాలు కోర్చి వారికి 3 పూటల ఆతిథ్యం ఇవ్వడానికి మార్నింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం లంచ్, అలాగే డిన్నర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమానికి వారికి ఈ సదుపాయాలు ఇవ్వడం జరిగింది.